ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్స్పిరేషన్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. ఈరోజు భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోని గురించి తెలుసుకుందాం. 1981 జూలై 7న జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ నగర్లో జన్మించాడు ధోని. ఆయన తండ్రి ఫన్ సింగ్, తల్లి దేవకీదేవి సాధారణమైన మధ్యతరగతి కుటుంబంలో పెరిగాడు ధోని. చిన్నప్పటి నుండే క్రీడ అంటే చాలా ఇష్టం. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ధోని ఫుట్బాల్, గోల్ కీపింగ్ వంటివి చాలా బాగా ఆడేవాడు. కానీ కోచ్ అతనికి క్రికెట్ జట్టులో వికెట్ కీపర్గా ప్రయత్నించవచ్చు కదా అన్నాడు. ధోని అక్కడి నుండి తన క్రికెట్ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. తన అద్భుతమైన వికెట్ కీపింగ్తో, శాంతివంతమైన బ్యాటింగ్తో టోర్నమెంట్లో గొప్ప పేరు పొందాడు. కానీ జాతీయ జట్టులో స్థానం పొందడం అంత సులువు కాదని తెలుసుకున్న ధోని ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఆర్థిక పరిస్థితుల్లో భారత రైల్వే శాఖలో టికెట్ కలెక్టర్గా పనిచేసి తన క్రికెట్ లక్ష్యాన్ని మర్చిపోకుండా పగలు ఉద్యోగం, సాయంత్రం ప్రాక్టీస్ ఇలా ఎంతో కష్టపడి 2004లో భారత జట్టులో స్థానం పొందాడు. కానీ మొదటి మ్యాచ్లో అన్ని పరుగులు రాకపోవడంతో నిరాశపడకుండా 2005లో పాకిస్తాన్పై 148 కొట్టి తన సత్తా ఏంటో చూపించాడు. అదే సంవత్సరంలో శ్రీలంకపై 183 కొట్టి తను 2007లో తనని కెప్టెన్ చేయడం అందరికీ నచ్చలేదు. కానీ అదే సంవత్సరంలో T20 వరల్డ్ కప్ తెచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2011లో ICC వరల్డ్ కప్ తెచ్చి అందరినీ షాక్లో ఉంచాడు. 2013లో ఛాంపియన్స్ కప్ కూడా కొట్టారు. అలాగే IPL ఆయన మెయిన్ జట్టులో కూడా చేరి CSKకి ఎన్నో కప్పులు తెచ్చిన ధోని ఇప్పుడు అందరి గుండెల్లో నిలిచిపోయాడు. ఇది ధోని జీవిత చరిత్ర. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.